తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సంయుక్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన మంత్రివర్గంలో పనిచేస్తున్న హోంమంత్రి శాఖ నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కనుసన్నల రేవంత్ రెడ్డి సహకారంతో తెలంగాణ జర్నలిస్టుల మీద ఓన్లీ తెలంగాణ జర్నలిస్టుల మీద ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు ఎట్లా అంటే వీళ్ళ పీక విసికి గొంతు విసికే ఈ కుట్రలు గొంతు విసికి దాడులు అనేటివి నిరంతరాయంగా జరుగుతున్నాయి 2.5 ఏళ్ల సంది. కేవీఆర్ అనే జర్నలిస్టు ఆయన అక్కడ వాళ్ళ ఏపీ మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగము అని ఒకటి పెడితే దాన్ని ఎర్ర బుక్ రాజ్యాంగం అని మాట్లాడినందుకు దాన్ని ఉల్టా వేసి ఒక పదం బూతు పదం అక్కడ యాడ్ చేసి ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టి ఇలా జైల్లో వేసి ఆయనను ఎన్కౌంటర్ చేస్తారా, జైల్లో వేస్తారా, చంపేస్తారా, ఏం చేసి కుట్రలు చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడుతున్నారు కదా, మరి ప్రజలను మోసం చేసి ప్రజలకు చేతగాని హామీలు ఇచ్చి ఓట్లు వేసుకున్న మీ మీద ఏ కేసు పెట్టాలి? ప్రజాద్రోహం కేసు పెట్టాలా? ప్రజలు పెట్టాలా? ప్రజాకోర్టులో నిలబెట్టాలా? ఇది మీరు చేయాల్సిన పని ఇచ్చిపెట్టి ఏదో శాస్త్రం ఉంటుంది తెలంగాణలో చెప్తే మోటు ఉంటుంది కానీ చేసే పని ఇచ్చిపెట్టి కోళ్ళని గమనిక పోయినట్టు వెనకటి ఒక ఆయన ఈయన రేవంత్ రెడ్డి చేసే పని అట్లనే ఉంది, ఆడ చంద్రబాబు నాయుడు చేసే పని అట్లనే ఉంది. మీరు చేసే పని చక్కగా చేయరు, కోళ్ళని గేమే పని మీకు అవసరం లేదు. కోళ్ళు 2 గింజలు బుక్తాయి పోతాయి. ఇలా జర్నలిస్టులు మీరు ఎందుకు పగబడుతున్నారు? మీ తప్పులను బయట పెడుతున్నారు కాబట్టి మీరు ఏదైతే ప్రచారాలు చేస్తున్నారో ఇవేనేదని అవి నిజాలు కాదు అబద్ధాలని మేము చెప్తున్నాం కాబట్టి జర్నలిస్టుల మీద మీరు దాడులు చేస్తూ ఉన్నారు, జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నారు, జైళ్ళలో నూకి మా గొంతులు మూయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోరు, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఒక జర్నలిస్ట్ అనే కాదు, ప్రతి బిడ్డ ఒక పోరాట వారసత్వాన్ని కలిగి ఉంటారు. షోయబుల్లా ఖాన్ మా జర్నలిస్టులకు ఒక గొంతుకు, ఆయన మాకు ఒక ఆదర్శం. ఆయన వార్తలు రాసినందుకు చేతులు నరికేసారు, మా చేతులు నరికినా సరే మొండి చేతులతోడైనా వార్తలు రాస్తాం. మా పీక విస్తే మా కళ్ళతో నిజాన్ని జనాలకు చేరేస్తాం. కానీ ఈ చంద్రబాబు నాయుడుకో, ఈ రేవంత్ రెడ్డికో, ఈ పోలీసులకో, ఈ కేసులకో, ఈ జైళ్ళకో, ఈ ఎన్కౌంటర్లకో భయపడం. ఎందుకంటే మేము తెలంగాణ బిడ్డలం, తెలంగాణ జర్నలిస్టులం. నిజాన్ని నిర్భయంగా నిజాన్ని బయటపెట్టే, నిజాన్ని ప్రజలకు చేరేసేందుకు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం.